రాజు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతుంది. కన్నప్ప మూవీ టీం నుంచి డైలాగ్ రైటర్ ఆకేల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఒకసారి కన్నప్ప మూవీ గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నానమ్మా. డైలాగ్ రైటర్ మీరు మూవీకి, అలాగే డైలాగ్ కింగ్ అనగానే మోహన్ బాబు గుర్తుకొస్తారు. అతను నిర్మిస్తున్న మూవీలో డైలాగ్ రైటర్గా మీరు చేయడం ఎలా అనిపించింది? ఇదేమో డైలాగ్ రైటర్ అంటే డైలాగ్ రైటర్గా ఒక రేర్గా కొన్ని అదృష్టాలు వస్తుంటాయి. అలా వచ్చిన వాటిలో ఇది ఒకటి. ఎందుకంటే మోహన్ బాబు గారు తెలుసు మీకు, మొదటి నుంచి ఆయన డైలాగ్తోనే మొత్తం అందరినీ అలరించేవారు. అలాంటి ఆయన సొంతంగా నిర్మిస్తున్న సినిమాకి డైలాగ్గా రాయడం, పనిచేయడం అంటే రియల్గా నా అదృష్టం అనుకుంటున్నాను నేను. యాక్టర్ ప్రతి ఒక్క రైటర్ కూడా స్టార్ హీరోస్తో చేయాలని ఉంటుంది అక్కడ మూవీలో. కానీ ఈ సినిమాలో చాలామంది యాక్టర్స్ స్టార్ హీరోస్ ఉన్నారు. ఇంతమంది స్టార్ హీరోస్ ఉన్న మూవీలో మీరు చేస్తా అనుకున్నారా? అది ఊహించలేదు, నిజంగా ఊహించలేదు. ఎందుకంటే అంతకుముందు నేను రాసిన సినిమా అంటే వేరే రంగమార్త అని రాశాక అనుకోకుండా ఇక్కడ అవకాశం వచ్చింది నాకు. మోహన్ బాబు గారు వాళ్ళు ఎప్పటి నుంచి పిలిచారు. ఈ సినిమా మొదలయ్యాక చూస్తే అంత బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు. అంటే మోహన్ బాబు గారు కానీ, విష్ణు గారు కానీ, అట్లాగే అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్ గారు, శరత్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు. అంటే మీకు ఆల్మోస్ట్ ఇండియాలో వాళ్ళ పేర్లు తెలియని వాళ్ళంటూ ఉండదు. సినిమా ప్రేక్షకులు అందరికీ వాళ్ళ పేరు తెలుసు. అలాంటి వాళ్ళతో చేయడం రియల్గా నేను అనుకోవడం ఇట్ ఈస్ మై ఫార్చ్యూన్. సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రభాస్ గారికి మీరు ఏమైనా డైలాగ్ కానీ ఏమైనా రాశారా? అయ్యో, ఆయన క్యారెక్టర్కి డైలాగ్స్ రాస్తాం కదా సార్, అన్ని క్యారెక్టర్కి డైలాగ్ రాస్తాం కదా. అలాగే ఆయన కూడా బ్రహ్మాండమైన డైలాగ్స్ రాసాం. ఆయనకు కూడా ఏంటంటే మా అదృష్టం బాగుంటే అదికి మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు, మోహన్ బాబు గారు, మన ప్రభాస్ గారు, విష్ణు గారు, ప్రభాస్ గారు హీరోయిన్, అంటే వీళ్ళందరి కాంబినేషన్ మేజర్ క్యారెక్టర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి కనుక రియల్గా ఆయన కూడా మంచి డైలాగ్స్, చాలా మంచి డైలాగ్స్ రాయడం జరిగింది. అలాగే మోహన్ బాబు గారితో ఎలా ఉండే మీ వరకు? బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఒక స్క్రిప్ట్ రాశాక ఆయన స్వయంగా ఆయన చదివేవారు. ఆ స్క్రిప్ట్ని ఆయన చదివి అది బాగుంది, చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయని చెప్పేవారు. అట్లాగే విష్ణు గారు కూడా చదివేవారు. విష్ణు గారు కూడా చదివి అంటే మొదట విష్ణు గారు చదివితే తర్వాత మోహన్ బాబు గారు, లేకపోతే ఎవరు ఇమీడియట్గా మనకి దొరికితే వాళ్ళు చదివేసేవారు. చదివి దాని మీద వాళ్ళ ఒపీనియన్ చెప్పి దాన్ని ఇంప్రూవైజ్ చేయాల్సింది ఏదైతే ఉందో అలా ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే అందుచేత మంచి ఎక్సర్సైజ్ అయ్యేది, అంటే బ్రెయిన్కి ఎక్సర్సైజ్ అయ్యేది, మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చేవారు. సోర్స్ కూడా ఇవ్వాలి కదా. ఒక మన వర్క్ చేసేవాళ్ళు మన ఎంత బాగా ఇన్స్పైర్ చేస్తే అంత బాగా రైటర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ అవుట్పుట్ ఇవ్వగలుగుతారు. ఆ రకమైన సౌకర్యాలన్నీ ఇద్దరు చాలా గొప్పగా ఇచ్చారు నాకు. మోహన్ బాబు గారు ఇలా కాదు ఇలా అని ఎప్పుడైనా చెప్పారా రైటింగ్లో? అంటే ఇలా కాదు ఇలా అని కాదండి, కానీ రాసిన దాన్ని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా చాలా సందర్భాల్లో సజెషన్స్ ఇచ్చేవారు. ఆ సజెషన్స్ మనం దృష్టిలో పెట్టుకుని రాశాక ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఓకే అయిపోయేవి. అంటే ఆయన ఇబ్బంది పెట్టరు కాదు. ఇప్పుడు మేము ఆల్రెడీ ఇక్కడ స్క్రిప్ట్ చేసేసుకున్నాక మేము న్యూజిలాండ్ వెళ్ళామండి. న్యూజిలాండ్ ఒక డైలాగ్ రైటర్ని తీసుకెళ్ళడం అనేది రేర్ కదా, ఒక ఆర్టిస్టులు వెళ్ళడం అనేది రేర్. ఆయన తీసుకెళ్ళారు. తీసుకెళ్ళాక నాకు చెప్పారు ఇట్లా ఇలా. అక్కడ మనం ఆర్టిస్టులు ఎవరో మారే లొకేషన్లో ఏమైనా చిన్న చిన్న మార్పులు వచ్చాయి. బాబు ఆకేలా రాయంటే రాశాక చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి ఎట్లాగా ఉండవు, అవి చేసేవాళ్ళం. తెప్పించి మేజర్గా అమ్మో మనం ఇబ్బంది పెట్టడం, భయపెట్టడం అలాంటివి ఏ రోజు జరగలేదు. మంచి ఎంకరేజ్ చేసేవారు. అలాగే కన్నప్ప మూవీ అనగానే న్యూజిలాండ్ షూటింగ్ గుర్తుకొస్తుంది. న్యూజిలాండ్ షూటింగ్లో ఈ యాక్టర్స్ ఎలా హార్డ్ వర్క్ చేశారు అక్కడ? బ్రహ్మాండం. అంటే మీకు ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే మేము ఇంకా టెక్నీషియన్స్ ఏంటంటే పొద్దున్న మార్నింగ్ కొంచెం థర్మాస్ అవి వేసుకుని మేము అటు ఇటు తిరిగేవారం. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉన్న మూవీలో ఉండే కాస్ట్యూమ్స్ ప్రకారం విష్ణు గారు ఉన్నారనుకోండి, దాదాపుగా ఆయనకి 1.5 hours అట్లా పట్టేది ఆయన మేకప్. అంటే ఆయన తెల్లారుజామున 3ంటికి లేచి రెడీ అయితే కానీ ఒక 5-5:30కి రెడీ అవ్వలేకపోయారు. 5-5:30 రెడీ అయ్యాక మేము ఒక దగ్గరలో లొకేషన్ 1.5 hours పడితే 7-7:30, 7-7:30 అట్లా రీచ్ అయ్యేవాళ్ళం అండి. ఈ రాత్రంతా ఈ ప్రొడక్షన్కి సంబంధించిన అన్ని వ్యవహారాలు కొంత ఆయన దృష్టిలో పెట్టుకుని అట్లాగే ఈ క్యారెక్టర్ గురించి ప్రిపేర్ అయిపోయి ఆయన ఏ రోజు స్క్రిప్ట్ గురించి ఏమిటి, ఏ సీను ఏమిటి అనే దాని మీద ఏం లేదు, బ్రహ్మాండంగా స్క్రిప్ట్ గురించి కూడా ప్రిపేర్ అయ్యి వచ్చేసేవారు. ఒక్కొక్కసారి ఏమయ్యేదంటే మేము లొకేషన్కి వెళ్తుండేవారు. అంటే మౌంట్ తారావీర అని ఒకటి ఉంది, దూరంగా ఉండేది, ఒక 1.5 hours. అప్పుడు ఆయన కాలంలో నేను వెళ్తున్నప్పుడు ఆకేల్ గారు చెప్పండి అంటే ఆయన నేను చెప్పింది ఓకే ఆల్రెడీ ఆయన నోటికి వచ్చి కానీ ఒకసారి మళ్ళీ ఇంకోసారి చదువు అంటుండేవారు అనమాట. అంటే ఇంకోసారి దాని మీద గ్రిప్ తెచ్చుకోవడానికి, ఎక్స్ప్రెషన్ మీద గ్రిప్ తెచ్చుకోవడానికి, అందంలో గ్రిప్ తెచ్చుకోవడానికి చేసేవారు ఆయన.
శివుని మూవీస్ అనగానే మంజునాథ, డమరుక మూవీస్ గుర్తుకొస్తాయి. ఆ సరసన కన్నప్ప మూవీ ఉండబోతుందా? అంటే కంపారిజన్ వద్దండి, కానీ డెఫినెట్గా శివుడు మూవీ అంటే మంజునాథ అవి ఆల్రెడీ మీరు ప్రస్తావించారు కనుక డెఫినెట్గా ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ అండి. ఇది డెఫినెట్గా శివానుగ్రహంతోనే మొదలుపెట్టిన మూవీ కనుక ఖచ్చితంగా బాగుంటుంది. అంటే మీరు షూటింగ్ సమయంలో ఉన్నారని చెప్తున్నారు. అసలు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైందని ఎప్పుడైనా మోహన్ బాబు గారు ప్రస్తావించినట్టుగా అనిపించిందా మీకు? అసలు బాబు నిజంగానండి ఆ విషయం, ఈ బడ్జెట్ ఎక్కువైంది తక్కువైంది అనే విషయాలు మా ఆర్టిస్టులకు కానీ వాళ్ళకి కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరికి తెలియవండి. దానికి సంబంధించిన సాధక బాధకాలన్నీ వాళ్ళే చూసుకున్నారు. మా వరకు మాకు ద బెస్ట్ అవుట్పుట్ ఇచ్చామా లేదా అని మా వరకు ఉండేది. అలాగే మాకు ఏ రకమైన అసౌకర్యం కలిగించకుండా ఆయన న్యూజిలాండ్లో కూడా మాకు ఇక్కడ ఇండియాలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మన ఊర్లో ఉన్నట్టుగా ఎన్ని సౌకర్యాలు ఉన్నా అన్ని సౌకర్యాలు కలిగించారు. అలాగే ఇప్పుడు మోహన్ బాబు అలాగే మంచు విష్ణు ఎలా ఉందంటే వాళ్ళ ఇంట్లో కొద్దిగా ఇష్యూస్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ మూవీ మీద ఏమైనా ప్రభావం పడబోతుంది అనుకుంటున్నారు? అంటే సినిమాకి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా అడిగితే బాగుంటుందండి. అవి నాకు దాంట్లో కూడా నాకు ప్రత్యేకంగా దాని మీద మనకి ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ ఉండదు, మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం ద బెస్ట్ పాసిబుల్ మనం ఏది ఇచ్చాము వర్క్ బాగా చేసాం, దాని గురించి కష్టపడుతున్నాం, అది మాట్లాడుకుందామండి. శివుణ్ణి ఆరాధించే అభిమానులే కాకుండా అందరికీ అభిమానులకు నచ్చుతుంది అనుకుంటున్నారు. అవునండి, మీరు ఇందులో చూస్తుంటే ద బ్రేవియెస్ట్ వారియర్ ద అల్టిమేట్ డివోటీ అన్నాం. అంటే వేరే అంటే వారియర్ అంటే అతను ఒక యోధుడు. ఈ ఒక యోధుడి కథని మనం తెరకెక్కించినప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులకి డెఫినెట్గా అందుబాటులోకి వస్తుందండి, అందుతుంది కూడా, ఆలోచిస్తుంది కూడా.